రూపాయల నుంచి 200కి 9 ఏళ్ళు పట్టింది. 200 రూపాయల నుంచి 1000 రూపాయలకి 10 ఏళ్ళు పట్టింది. అంతే కదా. 200 రూపాయలు రాజశేఖర రెడ్డి రాగానే బిగించేస్తే తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి పెంచలా దానివల్ల ఏమైపోయింది ఆ 200. కాకపోతే ఎంతమందికి ఎక్కువ ఇచ్చామని చెప్పుకున్నారు కానీ లేదు. ఈయన చంద్రబాబు గారు 1000 రూపాయలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే 2000 అయ్యేటప్పటికి అంటే ఈ 1000 రూపాయల వరకు కూడా వృద్ధుల వరకు ఉపయోగపడింది. అప్పటికి మనం చూస్తే 2018 తర్వాత కుటుంబ వ్యవస్థలో అతిపెద్ద మార్పుకి పెన్షన్ కారణమవుతుంది. ఓ రకంగా సామాజిక పరమైనటువంటి అతిపెద్ద మార్పు. సరిగ్గా అబ్జర్వ్ చేసి ఎవడు పిహెచ్డీలు రాయలేదు కానీ రాయాల్సినటువంటి థీసిస్ అది మన రాష్ట్రంలో. ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధుల జీవితాలలో కుటుంబ వ్యవస్థ అనేటటువంటి దానికి ఒక మంచి లైఫ్ వచ్చింది. దాంతో నేను బాగా డీప్గా అబ్జర్వ్ చేశాను యాజ్ ఎ జర్నలిస్ట్గా ఫీల్డ్లో తిరిగినటువంటి సందర్భం. అందులో లేబర్ ఏరియాల్లో ఎక్కువగా తిరుగుతాను నేను ఫీల్డ్లో ఉన్నప్పుడు. అందువల్ల అంతకుముందు ఎట్లా ఉంటుందంటే ఒక అమ్మా నాన్న కలిసి కష్టపడతారు. ఈ పేదల్లో ఇద్దరు కూలి పని చేస్తారు, ఇంకోటి చేస్తారు, పిల్లల్ని పోషిస్తారు. పిల్లలకి ఒక వయసు వచ్చేటప్పటికి పెళ్లి చేస్తారు. మనకు మళ్ళీ 21 తర్వాత చూద్దాం 30లో చూద్దాం అని ఉండదు.